నమస్కారం. ఏటీవీ న్యూస్ తెలుగుకి స్వాగతం. పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి అయిన అభిమానుల గుండెల్లో ఆయన పవర్ స్టార్. పవనిజం అనే అభిమానుల ఆదర్శంతో ఏ నటుడికి లేని అరుదైన ఘనత లభించింది పవన్ కళ్యాణ్కు. ఆయన ఒక సునామీ. పవన్ కనిపిస్తే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా తమ అభిమాన హీరోని చూడాలని, కలిసి ఫోటోలు దిగాలని జనం ఉవ్వెత్తున ఎగిసే జల కెరటంలా దూసుకొస్తారు. అసలే జలప్రళయం. ఆపై పవన్ పర్యవేక్షణకు వస్తే జన సునామీ. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడ నగరవాసులకు కావలసింది సహాయక కార్యక్రమాలు. వారికి చేయూత అవసరం. సీఎం వచ్చారా, డిప్యూటీ సీఎం వచ్చారా అనేది శుష్కవాదం. పనిగట్టుకొని కొందరు చేస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదు. పవన్ ఏపీలో ఉన్నారా, లేదా ఏదైనా వ్యక్తిగత పని మీద విదేశాలకు వెళ్ళారా? మంగళవారం నాడు పవన్ పుట్టినరోజు. కుటుంబం విదేశంలో ఉండడం వల్ల అక్కడికి వెళ్ళారా, లేదా బర్త్డే సందర్భంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చారా అని కామెంట్స్ చేస్తున్నారు పనిలేని వాళ్ళు. ప్రజలు వరదలతో అల్లాడుతుంటే చేతనైతే నడుం బిగించి సహాయ కార్యక్రమాల్లో మేము సైతం అంటూ వరద నీటిలోకి దిగి బాధితులకు అండగా ఉండాల్సింది పోయి వారెక్కడా వీరెక్కడా అంటూ అవేవో వేదాలు వల్లించిన విధంగా పడిగట్టు మాటలతో ఇంకా ప్రజల్ని మోసం చేద్దామంటే కుదరదు అంటున్నారు పవన్ వీరాభిమానులు. ఎందుకంటే విజయవాడ నగరం అంత అతలాకుతలం అయిపోతున్నా కూడా చేయూతనందించడం పోయి పవన్ జాడ ఎక్కడా లేదు అనో, ఏపీలో మంగళగిరిలోనే ఉంటే కనీసం ఏదో ఒక ప్రాంతంలోనైనా సహాయక కార్యక్రమాలు పర్యవేక్షించే అవకాశం ఉండేది కదా అని తోచింది మాట్లాడుతున్న వారికి పవన్ అభిమానులు గట్టి కౌంటర్ ఇవ్వడం విశేషం. పవన్ మనసు వేరు. ప్రజలను ఓట్లు వేసే యంత్రాల్లో చూసే దుర్బుద్ధి ఆయనకు లేదు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా అందాల్సిన సహాయ కార్యక్రమాలను ఒకవైపు ఆదేశాలు ఇస్తూనే మరోవైపు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అనుభవజ్ఞుడైన సీఎం క్షేత్రస్థాయిలో ఉంటేనే అంతగా స్పందించని కొందరు అధికారులు పరిపాలన కేంద్రం నుంచి సరైన ఆదేశాలు లేకపోతే ఇంకెలా ఉంటారో అంచనా వేయవచ్చు. అందుకే ఎవరి ధర్మం వారు నిర్వహిస్తున్నారు. మరి ఇదెలా తప్పిదం అవుతుందో అసలు అర్థం కావడం లేదు. పవన్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయని కొందరు అన్నట్టుగా అది ఎంతమాత్రం నిజం కాదు. పవన్ కళ్యాణ్ బాధ్యతారాహిత్యంగా ఉండడని ఆయన అభిమానులు అంటున్నారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షిస్తున్నారు అని జనసేన అంటున్నది. వరదలు, భారీ వర్షాలు జనసేనానికి అడ్డంకులు కావు. ఆయన బయటకు అడుగు పెడితే ఆయన కోసం ఎదురు చూసే అభిమానుల వల్ల అసలు విషయం పక్కదారి పడుతుంది. అది పవర్ స్టార్ అంటే. గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం 1990 మే నెలలో వచ్చిన తుఫాను సమయంలో రిలీజ్ అయ్యింది. ప్రేక్షకులు ఇప్పుడు తుఫాన్ కదా అని ఆ సినిమాను పక్కకు నెట్టలేదు. తుఫాన్లో కూడా బాక్సాఫీస్ హిట్ చేశారు. అది మెగా బ్రదర్స్ పవర్ అంటే. హైదరాబాదులో పవన్ బర్త్డే నాడు కూడా భారీ వర్షంలో తమ హీరో సినిమా కోసం థియేటర్కి ప్రేక్షకులు పోటెత్తారు. అటువంటిది పవన్ వరద ప్రాంతాల్లో పర్యటిస్తే ఇక ప్రజలు పోటెత్తరా మరి అంటున్నారు జన సైనికులు, అలాగే పవర్ స్టార్ అభిమానులు. ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది. మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్కి అడ్డమైపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ ఎక్కాలి. వెళ్తే అది సహాయపడాలి, కానీ మళ్ళీ ఇంకొక కేయాటిక్ మీకు తెలుసు కదా, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం చట్టపాయిస్తున్నాను. అంతే లేదు, కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత 72 గంటల నుంచి వాళ్ళు నలిగిపోతాను నిద్రాహారాలు లేకుండా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి సహాయపడాలి, కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా పర్యవేక్షిస్తున్నాను.
సార్ 4 రోజులుగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి రాలేదు, ఎక్కడ రాలేదని చెప్పి విపక్షాలు ఆరోపణ చేస్తుంది, బాధితులను పట్టించుకోలేదని చెప్పేసి ఇక ఆరోపిస్తున్నాయి. ఏం చెప్తారు? అంటే ఫిజికల్గా మీకు కనిపించడం ఒక పద్ధతి. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, నేను బోట్ వేసుకొని రెస్క్యూ చేయడం కుదరదు కదా, ఆ బాధ్యత లేకుండా ఎందుకంటారు. అది ఏంటంటే అనాలి కాబట్టి అంటమే తప్ప ఎంటైర్ మీరు చూస్తే మా పిఆర్ మెషినరీ, మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తూ ఉన్నాం మా సైడ్ నుంచి. అంటే అట్లా కదా సార్, ధైర్యం చెప్పని కూడా రాలేదని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు కదా మీ నుంచి. అది నేను అట్లా అనుకోవట్లేదు. అంటే ఏమైపోతుంది, ఇప్పుడు ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు అనుకోండి, పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు నేను మొన్న పింఛన్ ర్యాంప్ దీనికి వెళ్ళాను. నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్నాను, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదని, రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదన్న ఒకటే నన్ను, ఆ సూచన ఒకటి నన్ను ఆపినాను, అంతమించి వేరే అవ్వలేదు. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.